హలో ఎవ్రీబడీ! వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్‌నైతే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అయితే అడిగాను. నాకు నా గురించి తెలుసు. దీన్ని ఐ నో అబౌట్ మైసెల్ఫ్. ఐ నో అబౌట్ మైసెల్ఫ్ అంటే నాకు నా గురించి తెలుసు అని. నెక్స్ట్ వన్ భరించడానికి ఒక హద్దు ఉంటుంది. దీన్నే దెర్ ఈజ్ ఎ లిమిట్ టు టాలరేట్. దెర్ ఈజ్ ఎ లిమిట్ టు టాలరేట్ అంటే భరించడానికి ఒక హద్దు ఉంటుంది అని. నెక్స్ట్ వన్ మీ ఆరోగ్యం జాగ్రత్త. దీన్నే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే మీ ఆరోగ్యం జాగ్రత్త అని. నెక్స్ట్ వన్ మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. దీన్ని ఐ నో వేర్ యు లివ్. ఐ నో వేర్ యు లివ్ అంటే మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్ నాకు కోపం తెప్పించకు. దీన్ని డోంట్ మేక్ మీ యాంగ్రీ. డోంట్ మేక్ మీ యాంగ్రీ అంటే నాకు కోపం తెప్పించకు అని. నెక్స్ట్ వన్ నువ్వు ఎప్పుడు నన్ను కలుస్తావు. దీన్ని వెన్ విల్ యూ మీట్ మీ. వెన్ విల్ యూ మీట్ మీ అంటే నువ్వెప్పుడు నన్ను కలుస్తావు అని. నెక్స్ట్ వన్ అతడు చాలా అమాయకుడు. దీన్ని హీ ఈస్ వెరీ ఇన్నసెంట్. హీ ఈస్ వెరీ ఇన్నసెంట్ అంటే అతడు చాలా అమాయకుడు అని. నెక్స్ట్ వన్ నేను అలా అని ఉండాల్సింది కాదు. దీన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్. ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్ అంటే నేను అలా అని ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్ నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. దీన్ని దెర్ ఈస్ ఏ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ మీ. దెర్ ఈస్ ఏ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ మీ అంటే నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది అని. నెక్స్ట్ వన్ నీకు ఎలా అది తెలుసు. దీన్ని హౌ డు యూ నో దాట్. హౌ డు యూ నో దాట్ అంటే నీకు అది ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా. దీన్ని షుడ్ వి గో దేర్ నౌ. షుడ్ వి గో దేర్ నౌ అంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా అని. నెక్స్ట్ వన్ అతడు ఎప్పుడు ఆమె గురించే ఆలోచిస్తాడు. దీన్ని హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ హర్. హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ హర్ అంటే అతడు ఎప్పుడు ఆమె గురించే ఆలోచిస్తాడు అని. నెక్స్ట్ వన్ మనం ఎక్కువ కాలం నిజాన్ని దాచలేం. దీన్ని వి కాంట్ హైడ్ ద ట్రూత్ ఫర్ లాంగ్. వి కాంట్ హైడ్ ద ట్రూత్ ఫర్ లాంగ్ అంటే మనం ఎక్కువ కాలం నిజాన్ని దాచలేం అని. నెక్స్ట్ వన్ నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. దీన్ని ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అని. నెక్స్ట్ వన్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు. దీన్ని హౌ డు యు నో ఆల్ దిస్. హౌ డు యు నో ఆల్ దిస్ అంటే ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్ మీరు ఎక్కడి నుండి వచ్చారు. దీన్ని వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు అని. నెక్స్ట్ వన్ నువ్వు ఇది ఆమె నుండి నేర్చుకోవాలి. దీన్నే యూ షుడ్ లెర్న్ దిస్ ఫ్రమ్ హర్. యూ షుడ్ లెర్న్ దిస్ ఫ్రమ్ హర్ అంటే నువ్వు ఇది ఆమె నుండి నేర్చుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈ విషయం ఎవరితోనూ చర్చించవద్దు. దీన్నే డోంట్ డిస్కస్ దిస్ విత్ ఎనీవన్. డోంట్ డిస్కస్ దిస్ విత్ ఎనీవన్ అంటే ఈ విషయం ఎవరితోనూ చర్చించవద్దు అని. నెక్స్ట్ వన్ నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేశావు. దీన్నే హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్. హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్ అంటే నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేశావు అని. నెక్స్ట్ వన్ ఆమె నా మాట ఎప్పుడు వినదు. దీన్నే
షీ నెవర్ లిజన్స్ టు మీ. షీ నెవర్ లిజన్స్ టు మీ అంటే ఆమె నా మాట ఎప్పుడూ వినదు అని. నెక్స్ట్ వన్, నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. దీన్ని ఐ డోంట్ లైక్ టు హర్ట్ యూ. ఐ డోంట్ లైక్ టు హర్ట్ యూ అంటే నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అని. నెక్స్ట్ వన్, నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. దీన్ని డోంట్ ఎవర్ కాల్ మీ అగైన్. డోంట్ ఎవర్ కాల్ మీ అగైన్ అంటే నాకు ఇంకెప్పుడు ఫోన్ చెయ్యకు అని. నెక్స్ట్ వన్, ఆమె గురించి ఆలోచించడం ఆపేయి. దీన్ని స్టాప్ థింకింగ్ అబౌట్ హర్. స్టాప్ థింకింగ్ అబౌట్ హర్ అంటే ఆమె గురించి ఆలోచించడం ఆపేయి అని. నెక్స్ట్ వన్, నేను అది గమనించాను. దీన్ని ఐ నోటీస్డ్ దాట్. ఐ నోటీస్డ్ దాట్ అంటే నేను అది గమనించాను అని. నెక్స్ట్ వన్, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. దీన్ని నో వన్ అండర్స్టాండ్స్ మీ. నో వన్ అండర్స్టాండ్స్ మీ అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని. నెక్స్ట్ వన్, నేను వెళ్ళాక అతడు ఏమైనా అన్నాడా. దీన్ని డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్. డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ అంటే నేను వెళ్ళాక అతడు ఏమైనా అన్నాడా అని. నెక్స్ట్ వన్, ఒకవేళ ఎవరూ రాకపోతే. దీన్ని వాట్ ఇఫ్ నో వన్ కమ్స్. వాట్ ఇఫ్ నో వన్ కమ్స్ అంటే ఒకవేళ ఎవరూ రాకపోతే అని. నెక్స్ట్ వన్, మీకు వాళ్ళు తెలుసా. దీన్ని డూ యు నో దెమ్. డూ యు నో దెమ్ అంటే మీకు వాళ్ళు తెలుసా అని. నెక్స్ట్ వన్, నువ్వు నా కోసం ఏం చేయగలవు. దీన్ని వాట్ కెన్ యూ డూ ఫర్ మీ. వాట్ కెన్ యూ డూ ఫర్ మీ అంటే నువ్వు నా కోసం ఏం చేయగలవు అని. నెక్స్ట్ వన్, దీనికి సమయం పడుతుంది. దీన్ని ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్ విల్ టేక్ టైమ్ అంటే దీనికి సమయం పడుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి కాదు. దీన్ని యు ఆర్ నాట్ ఏ కిడ్ ఎనీమోర్. యు ఆర్ నాట్ ఏ కిడ్ ఎనీమోర్ అంటే నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి కాదు అని. నెక్స్ట్ వన్, మీకు వాళ్ళు తెలుసా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. And if you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.